ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమమునకు మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, మన ప్రభువు మనతో ఉండే దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన ఆశ్రయించే వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును అని చెప్పిన దేవుడు. ఆకాశం భూమి అయినా గతిస్తాయి, కానీ దేవుని మాటలు ఏ మాత్రం గతించవు. కాబట్టి దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ధైర్యం తెచ్చుకోండి, ప్రభు వైపు చూడండి, దేవుని మీద ఆధారపడండి. మీ పరిస్థితులు ఏమైనా, మీ కష్టం ఎంత పెద్దదైనా, మన శ్రమలు, మన బాధలు, మన కష్టాలు మనకి పెద్దయేమో కానీ దేవునికి పెద్దవి కాదండి. దేవుడు క్షణంలో వాటిని తీసివేయగలడు. దేవుడు మీ జీవితంలో అలాంటి అద్భుతం చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. పట్టుదలతో ప్రార్థన చేయండి, విశ్వాసముతో జీవించండి. మరి ముఖ్యంగా ప్రియులారా, ఓ ప్రాముఖ్యమైన విషయం మీతో చెప్పాలి. ఈ దినాల్లో అనేక మంది యేసుక్రీస్తు ప్రభువుని వారు కోరుకున్నవన్నీ తీర్చే దేవుడు అన్నట్లుగా ఆలోచిస్తున్నారు. అది చాలా పెద్ద తప్పండి. యేసు అంటే అర్థం రక్షకుడు. దేవునిని నీ రక్షకునిగా నువ్వు చూడాలి. దేవుడిచ్చే రక్షణ నువ్వు పొందుకోవాలి. అది నీ శరీరానికైనా, నీ ఆత్మకైనా, నీ మనస్సుకైనా. కానీ ప్రియులారా, వ్యక్తిగతంగా మన జీవితం పరిశుద్ధతలో నడిపించుకోవటానికి మనస్సు పరంగా, శరీరరీత్యా అనారోగ్యం నుంచి విడుదల పొంది ఆరోగ్యం పొందటానికి శరీరరీత్యా, ఆత్మీయంగా నిత్య నరకం నుండి తప్పించబడి పరలోక రాజ్యం చేరటానికి ఆత్మీయంగా. ఈ రీతిగా దేవుడు మనకు, మన శరీరానికి, మన మనస్సుకి, మన ఆత్మకు దేవుడు రక్షకుడుగా ఉండాలి. కానీ ఈ దినాల్లో చాలామంది వీళ్ళు అనుకున్నాయి జరగాలని, లేకపోతే ఎదుటోళ్ళు మనస్సు అలా మారిపోవాలని, లేకపోతే వీళ్ళకి ఇవ్వాల్సినవి బలవంతంగా వచ్చి ఇచ్చేయాలని, ఇట్లా ఏదేదో ఆలోచిస్తూ ఉంటారు. దేవుడు అలా త్వరగా చేయాలని కోరుకుంటూ ఉంటారు. ఒక్క మాట చెప్తాను, ప్రార్థన చేసేటప్పుడు నీ జీవితంలో దేవుడు ఏం చేయాలని కోరుకుంటున్నావో దేవుణ్ణి అడుగు, దేవుడు అది తప్పకుండా చేస్తాడు. అలాగే ఇతరుల వలన నీకేదైనా కష్టం కలిగితే దేవుణ్ణి అడుగు, ప్రభా నాకు ఈ విషయంలో ఈ వ్యక్తి ద్వారా ఇలా కష్టం జరిగింది, లేకపోతే ఇలా నష్టం జరిగింది, నాకు సహాయం చేయి ప్రభా అని దేవుణ్ణి అడగండి. అప్పుడు దేవుడు ఆయన చిత్తానుసారమైన దారిలో మీకు సహాయం చేస్తాడు. అంతేగాని మనం ఖచ్చితంగా కోరుకున్నట్టే దేవుడు, మనం అనుకున్నట్టే దేవుడు క్రియ చేయాలని అలా మనం ఎప్పుడూ ఆలోచించకూడదు. అలాగ ప్రారంభమైన మనస్సు అలా ప్రార్థన చేయటం ప్రారంభించి చివరికి విశ్వాసాన్ని కోల్పోతారు. సైతాను యొక్క ప్రధానమైన ఆయుధం మన విశ్వాసం దేవుని మీద నుండి తొలగించాలి అని. కాబట్టి సైతాను కూడా కొన్నిసార్లు తెలివిగా దేవుడు ఏ విషయంలో ఎలాగైతే ప్రతిస్పందించడో ఆ విషయాల్లో ప్రార్థన చేసి దేవునిని అడగాలని సైతాను మన మనస్సును ప్రేరేపిస్తాడు. ఈ మాట బాగా గమనించండి. సైతాను తంత్రాలు మనం తెలుసుకోవాలన్నమాట. చాలామంది వాళ్ళకు అనిపించిందని, వాళ్ళ మనస్సుకు అనిపించిందని అలాగా ప్రార్థన చేస్తారు, అలాగే ఆలోచిస్తారు, అలా ప్రవర్తిస్తారు. నీ మనస్సుకు అనిపించింది అది సైతాను వలన వచ్చినదా? ఒక్క నిమిషం నువ్వు ఆగి ఆలోచించాలి. దేవుని చిత్తం అయితే దేవుడు నెరవేరుస్తాడు. సైతాను చెప్పిన మాట దేవుడు ఎందుకు నెరవేరుస్తాడు? నీ మనస్సుకు వచ్చిన ఆలోచన సైతాను చెప్పింది అయితే నువ్వు ఇప్పుడు అది చేయమని నువ్వు ప్రార్థన చేస్తే అసలు ఇక దేవునికి ఎట్లా ఉంటుంది చెప్పండి? మనకంటే తెలియదు ఆ ఆలోచన చెప్పింది సైతాన్ అని, దేవునికి కూడా తెలియదా? చాలాసార్లు మనం దేవుణ్ణి అలాగే ఆలోచించి నాకు ఇట్లా అనిపించింది, నాకు ఇది కావాలి అని పట్టుబట్టి ఉపవాసాలుండి మరీ ప్రార్థన చేస్తారు. మన తప్పులు మనం తెలుసుకోవాలి, దేవునికి లోబడాలి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి. మనం దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటే ఈ లోకంలోవి మనకు కావలసిన వాటన్నిటినీ దేవుడు ఇస్తాడండి. ఒకవేళ దేవుడు ఇవ్వలేదు అనుకోండి, అసలు దాని గురించి మీరు ఆలోచించకండి. అంతకంటే శ్రేష్టమైన వాటిని దేవుడు మీకు తప్పక ఇస్తాడు. నువ్వు పోగొట్టుకోవాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు,
నువ్వు బాధపడాలని దేవుడు ఎప్పుడూ కోరుకోడు. కాబట్టి పట్టుబట్టి నేను ప్రార్థన చేసి దేవుని దగ్గర నేను తెచ్చుకుంటానని అట్లాంటి పనులు చేయకండి ప్రియుల. మనము దేవుని మాట మనం వినాలి, మన మాట దేవుడు వినాలని మనం పట్టుబట్టకూడదు. కాబట్టి ఈ అనుభవం మేము నేర్చుకోవాలని మనం చేస్తున్నాం. కొంతమంది ప్రార్థన చేయమని చెప్తూ వాళ్ళు చెప్పే విషయాలు ఏంటంటే నాకే చిరాకు వచ్చేస్తుంది. ఇట్టిట్ట జరగాలి బ్రదర్, ఇట్టిట్ట అవ్వాలా, వాళ్ళు ఇట్ట అవ్వాలి, వీళ్ళు ఇట్ట అవ్వాలి, ఇలా ప్రార్థన చేయండి బ్రదర్ అంటే నాకు అర్థం చేయట్లేదు. అసలు ఏమని ప్రార్థన చేయాలి, వీళ్ళకి ఎలా చెప్పాలి? వీళ్ళు బాధపడేది వాస్తవమే, అలాగని వీరు ఏ దారిలో వారికి అలా జరగాలని ప్రార్థన చేయమని అంటున్నారో అది తప్పు. నీ బాధ దేవునితో చెప్పు, తప్పు లేదు. కానీ ఇతరులు బాధపడాలని నువ్వు ప్రార్థన చేయకూడదు, అది చాలా తప్పు. అటువంటి ప్రార్థనలకు జవాబు రావు ప్రియుల. కాబట్టి ఏ ప్రార్థనలో దేవుడు ఆలకిస్తాడు, మన మనస్సు ఎలా ఉండాలి, ఎలా ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవునికి ఇష్టం, దేవుడు ఆలకిస్తాడు, దేవుడు జవాబిస్తాడు. ఇటువంటివి కూడా కొన్ని మనం వాక్యంలో నుండి నేర్చుకోవాలి ప్రియుల. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. మన యథార్థతను అలాగే ప్రేమ కలిగి మనం ప్రార్థన చేయాలి, ఇతరులను క్షమించే మనస్సు కలిగి ప్రార్థన చేయాలి. అంతేగాని పగ తీర్చుకోవాలని, శత్రువులు నాశనం అయిపోవాలని అలా మనం ఎప్పుడు ప్రార్థన చేయకూడదు ప్రియుల. మనల్ని కాపాడమని మనం ప్రార్థన చేసుకోవచ్చు, కానీ శత్రువులను నాశనం చేయమని మాత్రం మనం ప్రార్థన చేయకూడదు. ఏమో వారు మారు మనసు పొంది రక్షించబడతారేమో, వారి తప్పును వారు తెలుసుకుంటారేమో, వారు దిద్దుకుంటారేమో, భవిష్యత్తు మనకు తెలియదు కదా. కాబట్టి దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయాలి, కానీ మనకొచ్చిన ఆలోచన బట్టి మనం ప్రార్థన చేయకూడదు. దేవునిని అట్లాగా చేయమని కూడా మనం బలవంత పెట్టకూడదు. కొన్నిసార్లు మనుషులు చెప్పే మాటలు ఏంటంటే నాకు ఎట్లా అనిపిస్తుందంటే, దేవుడు ఏదో ఒక బలత్కారం చేసే, ఒక దౌర్జన్యం చేసే వానిలాగా వెళ్ళి ఇప్పుడు వాళ్ళ మెడబట్టుకొని తీసుకొచ్చి వాళ్ళ చేత గక్కిచ్చి వాళ్ళని కొట్టి వాళ్ళకి బుద్ధి చెప్పి వీళ్ళ జోలికి రాకుండా చేసి అట్లాగా అనుకుంటా ఉన్నారు ప్రియుల. దేవుడు రౌడీ కాదండి, దేవుడు ఒక దౌర్జన్యం చేసే ఆయన కాదు. ఆయన ప్రేమగల రక్షకుడు. ఆయన స్వభావం ఏంటో తెలుసా? ఆయన కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టిన వారిని కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు, అది దేవుని మనస్సు. ఈ లోకములో ఏ రీతిగా ఎవరి మీద పగ తీర్చుకోవాలని దేవుడు కోరుకోవాలి. అలా ఎవరైతే పగ పెట్టుకుంటారో వాళ్ళు నాశనం అయిపోయారు. బైబిల్లో మీరు గమనించండి, కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పగ పెట్టుకున్నాడు, నాశనం అయిపోయాడు, ఏ మాత్రం మేలు చేయలేదండి. మన జీవితం దిద్దుకొని దేవునికి ఇష్టలుగా మనం ఉంటే దేవుడు మన ఉన్నత స్థితికి లేవనెత్తుతాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియుల, మనం ఏం ప్రార్థన చేయాలి దేవుని దగ్గర, ఎలా ప్రార్థన చేయాలి, ఇటువంటివి కూడా మనం కొన్ని నేర్చుకోవాలి ప్రియుల. అపోస్తుల కార్యముల గ్రంథ ధ్యానాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. అపోస్తుల కార్యములలో ప్రియులారా, అపోస్తులుల కార్యములు ఆ మాటకు అర్థం ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటే వారి ద్వారా ఎంత బలమైన కార్యములు చేయగలుగుతాడో ఈ అపోస్తుల కార్యముల గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది. మీ విశ్వాసం పెరగాలి అంటే అపోస్తుల కార్యముల గ్రంథం చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథంలో దేవుని నడిపింపు, సేవకుల ఆలోచన విధానం, విశ్వాసులను దేవుడు ఎలా నడిపించాడు, ఒక్కొక్కళ్ళని ఒక్కో రీతిగా నడిపిస్తాడు. కొంతమందికి బుద్ధి చెప్తాడు, కొంతమందిని శిక్షించాడు, కొంతమందికి సమయం ఇచ్చాడు, కొంతమందిని ప్రేమించాడు, కొంతమంది మీద అసలు ఏ బరువు పెట్టలేదు, విశ్వాసం మాత్రమే నేర్పించారు. రకరకాలుగా దేవుడు ప్రతిస్పందిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనమేంటో, మన స్థితి ఏంటో, మన మనస్సు ఏంటో, మనం ఎలాగుంటే మనం ఆత్మీయంగా ఉంటామో ఇవన్నీ దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు మనకు మాట్లాడి, మనకు నేర్పించి, మనకు బోధించి నడిపించాలి. అలా మనం దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. దేవునికి ఒక వ్యక్తి తను అప్పగించుకుంటే దేవుడు ఆ వ్యక్తిని ఎంత బలంగా వాడుకుంటాడో అపోస్తలుడైన పౌలు యొక్క జీవితం మనకి ఉదాహరణ ప్రియుల. ఇప్పుడు ఎక్కువగా అపోస్తుల కార్యములలో మనం చూస్తే పౌలు యొక్క జీవిత విధానమే వ్రాయబడుతుంది. పౌలు ద్వారా దేవుడు చేసిన కార్యాలే ఎక్కువ వ్రాయబడతాయి. ఇంకా అపోస్తులు అందరూ కానీ రాస్తే అసలు ఇంకా చాలా అవుతాయేమో. అయితే లూకా డాక్టర్ కాబట్టి ఆయన పరిశీలనలో ఆయన పరిశీలించిన వాటిలో కొన్ని సంఘానికి మేలుకరంగా, విశ్వాసులకు దీవెనకరంగా పౌలు జీవితంలోని కొన్ని విషయాలు ఇక్కడ రాయటం జరిగింది. ఇవి అపోస్తులుల కార్యములు అని చెప్పబడతా ఉన్నాయి ప్రియులారా. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం
16వ వచనం నుండి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుడు చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ప్రియులారా, ఇక్కడ మేము అనే మాటలో మనం అర్థం చేసుకోవాలి, పౌలు, శీల, అలాగే డాక్టర్ లూకా ఈ గ్రంథకర్త వైద్యుడు, ఆయన కూడా వారితో పాటు ఈ ప్రయాణములో ఈ పరిచర్యలో పాలుపంపులు పొందారు. ఒక మాట చెప్తున్నాను, పరిచర్యలో లేక సువార్త ప్రయాణములో తప్పనిసరిగా పాలుపంపులు పొందండి. ఎవరైనా బాప్తిస్మం తీసుకునేటప్పుడు తప్పనిసరిగా పాలుపంపులు పొందండి. ఇవి చాలా విలువైన ఆత్మ సంబంధమైన కార్యక్రమాలండి. బాప్తిస్మం తీసుకునే ఒక వ్యక్తి నూతన జన్మ పొందుతున్నాడు. ఈ వ్యక్తి దేవుని రాజ్యములో తన స్థానాన్ని సంపాదించుకుంటున్నాడు. పరలోకం తలుపు తట్టి తలుపు తెరవబడగా ఇతను లోపలికి ప్రవేశిస్తున్న వ్యక్తిగా ఉన్నాడు. నూతన జన్మ పొందిన వ్యక్తిగా ఉన్నాడు. ఈ వ్యక్తి పేరు జీవగ్రంథంలో వ్రాయబడుతుంది. ఈ వ్యక్తి మారు మనస్సు పొంది పాపక్షమాపణ పొందిన దాన్ని బట్టి పరలోకమందు గొప్ప విందు జరుగుతూ ఉంటుంది. దేవదూతలు ఈ కార్యాన్ని తుంగి చూడగోరుతూ ఉన్నారు. ఇటువంటి గొప్ప సంతోషకరమైన బాప్తిస్మ కార్యక్రమంలో దాదాపు ఎవరైతే పాలుపంపులు పొందుతారో వాళ్ళందరూ కూడా ధన్యులే, వాళ్ళందరూ దీవించబడ్డవారే. కాబట్టి ఆత్మీయంగా బాప్తిస్మ కార్యక్రమం చర్చిలో ఎక్కడైనా జరుగుతుంటే మీరు దాన్ని పోగొట్టుకోవద్దు. మీకు ఎన్ని పనులు ఉన్నాయి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే ఒక వ్యక్తి జీవితంలో ఒకే ఒక్క రక్షణ దినం ఉంటుంది, ఒక జన్మదినం ఉంటుంది, ఒక మరణ దినం ఉంటుంది, అలాగే ఒక్క రక్షణ దినం ఉంటుంది, బ్యాప్టిజం డే. మీ జీవితంలో మీరు బాప్తిజం తీసుకున్నది ఏ రోజు గుర్తుపెట్టుకోవాలి. అది మీకు ఒక గొప్ప సెలబ్రేషన్గా ఉండాలి. ఎందుకంటే మీరు దేవుని రాజ్యములో నూతనముగా జన్మించిన రోజు అది. అటువంటివి మనం పోగొట్టుకోకూడదు. అలాగే సువార్త ప్రయాణము, దేవుని పని నిమిత్తమై నువ్వెన్ని అడుగులు దేవుని కొరకు వేసావు. ఎందుకంటే మన జీవితంలో మనం జీవించేటప్పుడు మనం ఎన్నో అడుగులు మన కోసం వేస్తామండి. మన పనుల కోసం, మన ప్రయాణాల కోసం, మన ఆనందం కోసం, లేక మన కుటుంబం కోసం, లేక అనేక రకాలుగా లోకంలో మన కోసం వేసే అడుగులు చాలా ఉంటాయి. కానీ దేవుని కోసం వేసే అడుగులు దేవుడు లెక్కిస్తాడు. స్వార్థను ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద అతి సుందరములై ఉన్నవి అని బైబిల్లో రాయబడుతుంది. కాబట్టి స్వార్థలో పాలిభాగం తప్పనిసరిగా మనం పొందటం అది చాలా గొప్ప ధన్యత ప్రియుల. అలాగే ఏ ప్రార్థనా కూటాన్ని కూడా మీరు పోగొట్టుకోవద్దండి. ఎందుకంటే ప్రభు రాకడ సమీపించుట మీరు చూచుచున్న కొలది సమాజముగా కూడుట మానద్దు అంటాడు. కాబట్టి ఇంకా ఎక్కువగా అందరూ కూడుకొని ప్రార్థన చేసుకొని పాటలు పాడుకొని వాక్యం చదువుకొని వాక్యం విని ఆత్మలో ఒక బలం పొందే సమయం. ఇంకా వాక్యం ప్రకటిస్తున్నప్పుడు వాక్యం వినటం ద్వారా, మనం దేవుని సన్నిధిలో గడపటం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా దేవుని మహిమను మనం పొందుకునే ఒక గొప్ప సమయం. కాబట్టి ప్రార్థన కూటాన్ని కూడా మనం పోగొట్టుకోకూడదు ప్రియుల. ఇంకా పరిచర్యలో, దేవుని పనిలో ఏ పరిచర్య చేసే అవకాశం ఉంటుంది, చేసే అవకాశాన్ని కూడా మనం పోగొట్టుకోకూడదు. అది చిన్నదా పెద్దదా అని కాదండి ప్రియులారా. ఎవరు చేయలేని పని మనం చేస్తే మనం తగ్గించుకున్న వారుగా ఉంటాం, దేవుని పనిలో నమ్మకస్తులుగా ఉంటాం. ఒక మాట చెప్పిన, దేవుని సువార్త పనిలో లేక దేవుని రాజ్యంలో ఎవరు నమ్మకస్తులు అంటే, ఎవరు చేయటానికి ఇష్టపడని ఒక పనిని ఎవరైతే చేస్తారో వారే నమ్మకస్తులు ప్రియులారా. ఓసారి నేను ఒక సంఘటన గురించి విన్నానండి. ఒక చోట బైబిల్ కాలేజీ ఆ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయంటండి. జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ అనుకోకుండా స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. ఆ సెప్టిక్ ట్యాంక్ అనేది నిండిపోయిందంట. పొద్దున్నే నిద్రలేవగానే చూస్తే ఆ వాటర్ అంతా బ్లాక్ అయిపోయి నిండిపోయి బయటకు వస్తూ ఉన్నాయట. ఇక ఎవరు యూజ్ చేయటానికి వీలు కాని పరిస్థితి అట్టది. అక్కడ అది కొండల మీద ఉన్నటువంటి ప్రాంతం. ఆ కొండల మీద ఇప్పుడు ఏదన్నా ఒక ఈ క్లియర్ చేసే లారీ రావాలన్నా కూడా చాలా టైం పడుతుంది అనమాట. ఇప్పుడు ఫోన్ చేస్తే ఇప్పుడు మధ్యాహ్నానికో సాయంత్రానికో వస్తుంది. కానీ అది ఉదయకాల సమయం, పిల్లలందరూ రెడీ అవ్వాలి, మరలా క్లాసులకు వెళ్ళాలి, క్లాసులు జరగాలి. అలాగే టీచింగ్ స్టాఫ్ వచ్చారు, వాళ్ళు కూడా టీచ్ చేస్తారు, మరలా వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరు ప్రోగ్రామ్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా అది క్లీన్ చేయవలసినంత పరిస్థితి ఏర్పడింది. అందరూ ఆలోచిస్తున్నారు, ఎవరన్నా క్లీన్ చేస్తే కొంతవరకు
తర్వాత లారీ వచ్చి మొత్తం క్లీన్ చేస్తుంది, కొంతవరకు ఎవరైనా క్లీన్ చేస్తే బాగుంటుంది అని వాళ్ళు అనుకున్నారు. కానీ నేను చేస్తాను అని ఎవరు ముందుకు రాలేదు. ఆ టైంలో పెద్ద ఆయన అంటండి, ఆయన వచ్చేసి గబగబా లొంగి కట్టుకొని తలకి ఒక టవల్ చుట్టుకొని వచ్చేసి ఆయన ఓ బకెట్ తీసుకొని ఆయన దాన్ని క్లీన్ చేయటం ప్రారంభించాడంటే. ఎప్పుడైతే ఆయన దాన్ని తాడు కట్టుకొని బయటకు పోస్తున్నాడో ఇక అప్పుడు మిగిలిన పిల్లలు వెంటనే అరే పెద్ద ఆయనే చేయటానికి ముందుకు వచ్చాడు, మనం కూడా చేయాలి అనుకొని ఇంకొక 2-3 ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటారండి. కొంతమందికి స్టార్టింగ్ ట్రబుల్ అనమాట. వీళ్ళు ఫస్ట్ చెయ్యరు, కానీ ఎవరన్నా ఒక్కళ్ళు కానీ చేస్తే వీళ్ళు దూసుకొని వెళ్ళి పని చేస్తారు. ఇట్లాంటి వాళ్ళు దేవుని పనిలో సంఘంలో అనేక మంది ఉంటారు ప్రియులారా. అట్లాగే ఆ పెద్ద ఆయన చేస్తూ ఉంటే ఈ పిల్లలు కూడా గబగబా వచ్చి చేస్తే మొత్తానికి హాఫ్ ట్యాంక్కి మొత్తం క్లీన్ చేసి ఎత్తి ఎక్కడ దూరంగా పోసి వచ్చారంటండి. అది తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి వాడుకోవటానికి పని అయింది. తర్వాత అందరూ రెడీ అయిపోయి క్లాస్కి వెళ్ళిపోయి కూర్చుంటే టీచ్ చేయటానికి వచ్చిన ఆ టీచర్ ఎవరు అంటే ఇదిగో ఎవరైతే ముందు దిగి పెద్ద ఆయన వచ్చి ఆ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయడానికి బకెట్ పట్టుకొని చేశాడే ఆయనే ఈ పిల్లలందరికీ టీచింగ్ చేసే టీచింగ్ స్టాఫ్ అంటే. ఎవరో అటెండర్ ఏమో అనుకున్నారు వాళ్ళు, కాదు ప్రియులారా. అప్పుడు ఆయన చెప్పాడంట, దేవుని పనిలో మనం తగ్గించుకోవాలి, ఎవరు చేయలేకపోయినా ఇది నా దేవుని పని అని ముందు మనం చేయాలి. ఇది దేవుని రాజ్యములో దేవుని పనిలో నమ్మకత్వం, ఫెయిత్ఫుల్నెస్ అని చెప్పారట. చూడండి ప్రియులారా, అందరూ పైన గొప్పవి చేయడానికి ఇష్టపడతారు. స్టేజ్ల మీద కనబడటానికి, లేక మంచి డిగ్నిటీగా కనబడటానికి, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవటానికి అందరూ కనబడతారు. కానీ పరిచర్యలో అతి తక్కువ దాన్ని ఎవరైతే చేస్తారో వారు దేవుని దృష్టిలో గొప్పవారు ప్రియులారా. కాబట్టి స్వార్థ పనిలో పరిచర్యలో మీరు ఏ అవకాశం దొరికినా చేయకుండా పోగొట్టుకోవద్దు. లూకా ఇక్కడ పౌలు మిషనరీ యాత్రలో ఈ 2వ జర్నీలో జాయిన్ అయి అనేక వాటిల్లో పాలుపొందులు పొంది ఉన్నాడు ప్రియులారా. 16వ వచనం, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పౌలు వీరందరూ బయలుదేరి ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నారంటే ఒక ప్రార్థనా స్థలానికి వెళుతూ ఉన్నారు. వీళ్ళు వెళుతూ ఉంటే దారిలో వీరికి ఒక వింతైన అనుభవం ఎదురైంది. అదేంటంటే ఒక యవనస్తురాలైన ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి దయ్యం పట్టింది. ఆ అమ్మాయి పని ఏంటి అంటే అనేక మందికి జ్యోతిష్యం చెప్పేస్తుంది, సోది చెప్పేస్తుంది అనమాట. ప్రియులరు అప్పుడప్పుడు ఎళ్ళమ్మటి వచ్చి సోది చెప్తామని కొంతమంది వస్తూ ఉంటారు. కొంతమంది కూర్చొని చెయ్యిచ్చి చెప్పు అంటారు. వాళ్ళ చేతులు చూసి వీళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. ప్రియులరు వాస్తవానికి సోదే చెప్పేది ఒక దయ్యం అని దేవుని యొక్క వాక్యంలో మనకి కనబడతా ఉంది. పుతోను అనే దయ్యము బట్టినదై సోదే చెప్పుట చేత అంటే ఇప్పుడు సోది ఎవరు చెప్తున్నారండి? ఓ దయ్యం చెప్తుంది. ఓ దయ్యం చెప్పే మాటను క్రైస్తవులైన దేవుని పిల్లలు వినవచ్చునా? దేవుని స్వరం ఎవరైతే వినరో వాళ్ళు దయ్యం మాట వింటారు. ఇంకా దాంట్లో అనుమానమే లేదు. నువ్వు దేవుని వాక్యం వినట్లేదు కాబట్టి, దేవుని స్వరం వినటానికి నువ్వు ప్రార్థన చేయట్లేదు కాబట్టి ఇప్పుడు నువ్వు సోది చెప్పించుకోవాలనే ప్రేరేపణ నీకు కలిగింది. అందుకే ఒక దయ్యం చెప్పే మాటలు వింటా ఉన్నావు. వాళ్ళు కూడా అంటారు, వాళ్ళ తప్పేం లేదు. వాళ్ళు అంటారు అంబ బలుకు అంటారు. ఏ అంబ బలుకుతుంది? ఎవరు బలుకుతున్నారు నీతోటి? ఎవరు మాట్లాడుతున్నారు నీతోటి? ఎవరి మాటలు వింటున్నావు? ఎవరి మాటలు నమ్ముతున్నావు? ప్రియులారా, కొన్నిసార్లు వాళ్ళు కీడు కూడా చెప్తారు. అవి విని భయపడిపోతారు, బెంబేలెత్తిపోతారు. అమ్మో ఇట జరిగిద్దంటండి మాకు. అప్పుడప్పుడు కొంతమంది మాకు ఫోన్ చేసి మరి ప్రేయర్ చేయమంటారు, ఇట్ట జరుగుతుంది అంటండి మాకు అని. నేను అంటాను ఎవరు చెప్పారు నీకంట? మా ఇంటికాడ ఒకళ్ళు చెప్పారని అంటారు. తర్వాత గట్టిగా అడుగుతాను, ఎవరు చెప్పారు చెప్పు. ఇట్లా పిచ్చి అని ఎవరెవరో చెప్తే నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు జీవం ఇచ్చే దేవుడు, దేవుడు మన కాపరి, దేవుడు మన రక్షకుడు. నువ్వు ఎట్లా నమ్ముతావు వీటిని అని నేను గద్దిస్తాను ప్రియులారా. అలాంటి ఎవరు నమ్మితే నేను అసలు ఒప్పుకోను అనమాట. మీరు కూడా ఎవరు అటువంటివి నమ్మద్దు. కీడుని నమ్మద్దండి. కీడుని నమ్మి నెగిటివ్గా ఆలోచించడం ప్రారంభించి చాలామంది వారి ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు, మనశ్శాంతిని కోల్పోతున్నారు. పాజిటివిటీని నమ్మండి. దేవుడు మేలు చేసే దేవుడు కానీ కీడు చేసే దేవుడు కాదు. దేవుడు అల్లరికి కర్త కాదండి, నాశనం చేసే దేవుడు కాదు. దొంగోడు ఉన్నాడు ఒకడు, వాడు దొంగతనం చేయటానికి, హత్య చేయటానికి, నాశనం చేయటానికి వచ్చేది. వాడు అబద్ధికుడు, వాడు చెప్పే అబద్ధాలే.
అయి నమ్మి నువ్వెందుకు భయపడతావు? కొన్నిసార్లు జరగని కూడా జరుగుతాయి అని సైతాన్ని చెప్పేసి భయపెట్టేస్తారనమాట కొంతమంది. ఇక చూడండి, వీళ్ళకి కళ్ళలో అయ్యే వస్తాయి, కూర్చొని ప్రార్థన చేసుకుందాం అంటే దర్శనాలు కూడా అయ్యే వస్తాయి. నీకు దర్శనాలు సైతాన్ని పెట్టడా? కళ్ళలు సైతాన్ని పెట్టడా? వాడికి జాత కాదా? నువ్వు భయపడుతున్నావు అంటేనే నువ్వు సైతాన్ని మాటకు విని వాడికి బానిసమైపోయినట్టే. ఇంక అందుకని వాడు నీ చుట్టూ చేరి ఇంక నీ మీద అటాకింగ్ మొదలు పెడుతుంటాడు. ఇక భయం 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 భయం. దేవుడు నీకు ధైర్యం ఇస్తాడు, సైతాను నీకు భయాన్ని ఇస్తాడు. ఏది తీసుకుంటావు అనేది నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంది. నువ్వు దేన్ని నమ్ముతావో దాన్ని తీసుకుంటావు. భయాన్ని నమ్మేవనుకో భయాన్ని తీసుకుంటావు, భయపడుతూ ఉంటావు. విశ్వాసముతో దేవుడు నాకు తోడున్నాడు అని నమ్మితే దావీదులాగా గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి నేను భయపడను, నీవు నాకు తోడయ్యుందు అని నువ్వు చెప్పగలుగుతావు. ధైర్యం తెచ్చుకోవాలి, భయం తెచ్చుకోకూడదు ప్రియుల. అలాగే దేవుడు మీ జీవితంలో ఏమి చేయాలని మీరు కోరుకుంటారో అది జరుగుతుంది అని నమ్మాలి. అదే విశ్వాసం. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. కానీ ఈ అమ్మాయి చేసే పని ఏంటంటే ఆ ఊరిలో సోదె చెప్పుతూ ఉండి డబ్బులకి, మళ్ళా ఫ్రీగా కాదండి, డబ్బులకి చెప్పి ఈమె చెప్తూ ఉండేది, ఈ అమ్మాయిని అడ్డం పెట్టి కొంతమంది డబ్బులు సంపాదించుకుంటూ ఉండేవాడు. ఈ అమ్మాయి ఏం చేసిందంటే 16వ అధ్యాయం 17వ వచనం, ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. చూడండి, ఆ అమ్మాయి ఏం చెప్తుంది? ఓ దయ్యం ఏం చెప్తుంది? ఈ మనుష్యులు ఎవరు అనుకుంటున్నారు? వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు, సర్వ ఉన్నతుడైన దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు, ఆయన దాసులు వీరు. వీళ్ళు మీకేం చెప్తున్నారో తెలుసా? మత మార్పిడి కాదు, బలవంతంగా నమ్ముకోండి చెప్పే కాదు, ఇవి రక్షణ మార్గం అని ఓ దయ్యం చెబుతుందండి. మనుష్యులు కాదు ప్రియులారా, ఓ దయ్యం మాట్లాడుతూ చెప్తుంది, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారు అని కేకలు వేసి చెప్తుంది. ఓ దయ్యానికి తెలిసింది. ఈ రోజులు ఇంకా కొంతమంది మనుషులకు అర్థం కాకపోవటం శోచనీయం. గుడ్డితనం, అమాయకత్వం అని. కొంతమందికి ఒక మూర్ఖత్వం ఉంటుంది, తెలుసుకోరు, తెలుసు అని భ్రమపడి తప్పుని పట్టుకొని వాదిస్తూ ఉంటారు. తప్పు ప్రియుల. దేవుని వాక్యము రక్షణ మార్గము అని ఓ దయ్యం చెప్తా ఉంది. దేవుని మాట వినలేదు, దేవుని సేవకుల మాట వినలేదు, కనీసం దయ్యం చెప్పిన మాట అయినా వినండి. రక్షణ మార్గం అనేది కేకలు వేసి చెప్తుంది. 18వ వచనం, ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెన గనక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదలి పొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదలిపోయాను. చూడండి, ఆమె చాలా రోజులు అట్లా చెప్తా వచ్చిందంట. ఇప్పుడు సువార్త చేయాల్సిన పని ఎవరిది? దయ్యం పనా లేక దేవుని సేవకులుగా మనుష్యుల పనా? దేవుడు ఆ బాధ్యతను మనుషులకు అప్పగించాడు, దయ్యానికి అప్పచెప్పాలి. సైతాను యొక్క ప్రయత్నం ఏంటంటే ఈ రీతిగా మంచిగా చెప్పినట్టే చెప్పి, సత్యాన్ని బోధిస్తున్నట్టే బోధించి, మనుష్యులను తన వలలోకి తీసుకొని వారిని తప్పుడు దారిలోకి తీసుకొని వెళ్ళటం సైతాన్ యొక్క మ్యాజిక్ ట్రిక్. అప్పుడప్పుడు కొంతమంది చెప్తారు, బ్రదర్ మేము ఆడికి వెళ్ళామండి, మాకు ఇలా కలిసి వచ్చిందండి, మేము అనుకున్నది జరిగిందండి. జరిగిద్ది, నువ్వు అనుకున్నది జరిగిద్ది, కానీ ఒక్కసారే. ఇప్పుడు నువ్వు నమ్మేవు కదా, ఇక్కడి నుంచి చూడు నీ జీవితం ఎట్లా ఉంటుందో, కల్లోలం చేసి పడేస్తుంది సైతాన్. చూడండి, నమ్మించి నాశనం చేయటంలో సైతాను తెలివి గలవాడు ప్రియుల. అందుకే మనుషులు ఆనందం అనుకొని నమ్ముతారు, ఆ నమ్మి వ్యసనాల్లో పడతారు, లేక పాపంలో పడతారు. పడేటప్పుడు అబ్బా ఎంత సంతోషం, ఆహా ఎంత బాగుందో అనిపిస్తుంది. దాని ముగింపు మాత్రం భయంకరమైంది. ముసిని పండంత చేదు అంటాడు అనమాట. జార స్త్రీ పెదవుల నుండి తేనె గారు. ప్రారంభంలో ఏం గారుతుంది? తేనె. చివరికి వెళ్ళేటప్పటికి దాని వలన కలిగే ఫలం ముసిని పండంత చేదు. అంత వరస్టిక్ కూడా ఉండదు. సైతాన్ అంత నాశనం చేస్తాడు. మరి ఇప్పుడు ఎందుకు సైతాను వీరి గురించి చెప్తున్నాడు? వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు అని ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పటివరకు నేను చెప్పి నేను నమ్మారుగా, ఇది కూడా నమ్మండి, ఇక ముందు కూడా నమ్మండి మేము చెప్పేది. సైతాన్ ట్రిక్ అది. అంటే ఇక వాడి మాట అందరూ వినాలని. పౌలు చూశాడు, కోపం వచ్చేసింది. ఏమంటే ఒక్క మాట అన్నాడు అంతే. పౌలుకి చాలా బాధ అనిపించింది. ఒక దయ్యం అలాగ చెప్పడానికి వీలేదు. ఎందుకంటే
అలాగూ అది చెబుతున్నందువల్ల ప్రజలు దేవుని సేవకుల మాట కంటే దేవుని సేవకుల రక్షణ మార్గం బోధిస్తారు. ఈ దయ్యం మాట విని మళ్ళీ ఇది ఏ ట్రాప్లో వేసి ఎలా మోసం చేస్తారు. ఎందుకంటే ఎవరి బలహీనతలు ఉన్నాయో అవి పట్టుకొని సైతాను వాళ్ళని మోసం చేస్తుంటారు. కొంతమందిలో కొన్ని బలహీనతలు ఉంటాయి, అవి పట్టుకొని సైతాన్ గడు అక్కడే వారిని నాశనం చేస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి సైతాను ద్వారా రక్షణ అనేది మనుషులకు రాదు. వాడు చెప్పే మంచి మాట అయినా సరే మనం వినటానికి వీల్లేదు. ఎందుకంటే యేసు ప్రభు సైతాన్ గురించి ఒకే మాట చెప్పాడు, వాడు అబద్ధికుడు అంతే. వాడు చెప్పే అన్న అబద్ధాలే. వాడు నిజం చెప్పినట్టు చెప్పినా కూడా దాని వెనక వాడి ఉద్దేశం దురుద్దేశమే, అది అబద్ధమే. కొంతమంది అలాగే ఉంటారు, మంచిగా మనతో ప్రేమ ఉన్నట్టే ఉంటారు. అబ్బా ఎంత ప్రేమగా మాట్లాడుతారో చెప్పడానికి వీల్లేదు, కానీ వెనక వాళ్ళ మనసు మాత్రం భయంకరమైన పగతో ఉంటుంది మన మీద. అది గుర్తించకపోతే ఎట్లా? సైతాన్ కూడా అంతే ప్రియులారా. సైతాన్ ఒక మనిషిని ప్రేమించలేడు, వాడు ఎవ్వడికి మేలు చేయడు. వాడు మేలు చేయటం అనేది అసాధ్యం అన్నమాట. ఒకవేళ సైతాను ఎవరికైనా మేలు చేశాడు అని ఎవరైనా నమ్మారు అంటే ఆ తర్వాత వాడి మనస్సులో వీళ్ళని ఎంత నాశనం చేయాలని పన్నాగం పన్నాడో అదంతా వాడు అమలు చేస్తాడు. అందుకే పౌలు దయ్యం చెప్పే మాటలు చెప్పనీలా వెంటనే గద్దించేశాడు. దాని వైపు తిరిగి నీవేమైనా వదిలి పొమ్మని, దాని పేరు కూడా ఎత్తల, అయ్యి సైతాన పో అన్నట్టుగా అనేసాడు అంతే. నీవేమైనా వదిలి పొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. ఒకే ఒక్క మాట. దయ్యం గడగడ వణుకుతా పరిగెత్తింది. చాలదా? దేవుని శక్తి వెల్లడిపరచడానికి, దేవుని నామం మహిమపరచబడటానికి ఒక్క దయ్యమును వెళ్ళగొడితే చాలండి. దయ్యం నిలబడి స్వార్థ చేయాల్సిన పని లేదు. దేవుని కార్యాలు చాలా బలమైనవి. సైతాను మీద అధికారము కలిగిన దేవుడు అనమాట. అందుకే యేసు నామంలో ప్రార్థన చేస్తే దయ్యాలు వదిలిపోతూ ఉంటాయి, పోయిని మళ్ళీ రావండి. ఇదొకటి. కొంతమంది కొన్ని రకరకాల ప్రయత్నాలు చేస్తారు అనమాట. అంతరాలు కట్టించుకొని, తాయెత్తులు వేయించుకొని, ఇంకోటి ఏదో చేసి ఆడకెళ్ళి ఏడకెళ్ళి అన్ని వారాలు తిరిగి ఏదేదో చేస్తారు. పోయినట్టే ఉంటాయి, మళ్ళీ తిరిగి వస్తాయి. బైబిల్ యేసు ప్రభు చెప్పాడుగా, ఓ దయ్యం ఓ మనిషిని వదిలిపెట్టి వెళ్ళిపోయాక అది తిరుగుతూ ఉంటుందంట. ఎక్కడ ఉండాలి, దానికి ఎక్కడ నచ్చరంట. ఎక్కడి నుంచి వదిలిపెట్టొచ్చారో ఆడకే పోవాలనిపిస్తుందట. అందుకని అది మళ్ళీ ఎతుక్కుంటూ వస్తుందంట. ఈ మనిషి మనసు ఎలా ఉంది? వీడి దేవునిలో ఉన్నాడా? వీడి హృదయంలో యేసయ్య ఉన్నాడా? ఉంచుకోలే. ఎందుకంటే మనుషులందరూ దేవుని మీద తిరుగుబాటు చేస్తారు కదా. మనకి దేవుడు అంటే అస్సలు భయమే ఉండదు, భక్తే ఉండదు, లెక్క లేకుండా జీవిస్తారు కదండి. దేవుని మాట అంటే వినం, దేవుని మాటకు లోబడటానికి ఇష్టపడం. ఎందుకంటే బాల్యం నుంచి తిరుగుబాటు చేయడమే మనకు అలవాటు. దేవుని మాట వినకపోవటమే అలవాటు అయిపోయింది కదా. అందుకని లైట్గా తీసుకుంటాం. ప్రార్థన చేయండి బ్రదర్, మారు మనసు పొందండి బ్రదర్, దేవుడు మీకు ఎంత కృపనిచ్చాడు, ఎంత ఆరోగ్యం ఇచ్చాడు, ఎంత ఆయుష్ని ఇచ్చాడు, దేవుడు మీకు ఎంత మేలు చేశాడు, జాగ్రత్త అంటే చేద్దాంలేండి చూద్దాంలేండి అంటారే. ఆ ఖాళీగా పెట్టుకున్న హృదయంలోకి ఏ దయ్యాలైతే వెళ్ళిపోయినాయో అది మళ్ళీ తిరిగి ఇంకో 7 తీసుకొని వస్తాయట. మొత్తం కలిపి 8 అనమాట. ఆ వచ్చే 7 ఎలాంటి అంటే దీనికంటే చెడ్డ వాటిని తెస్తుందట. అప్పుడు ఈ వ్యక్తి హృదయం కఠినం అయిపోతుంది. ఈసారి తను దేవుని అందులో భయభక్తులు కాదు కదా, ఒక భయంకరమైన శాపంలో కూరుకుపోతాడు. మరలా ఈ వ్యక్తి కోసం ప్రార్థన చేసి విడిపించాలని చాలా కష్టం అయిపోతుంది. అలాంటి వారిని మరలా నూతనపరచడం అసాధ్యమని కూడా కొన్ని చోట్ల రాయబడుతుంది. కాబట్టి ప్రియులారా, మనం దేవుని మాటకు లోబడాలి, దేవుని చిత్తంలో మనం కొనసాగాలి. సైతాన్ని పౌలు ఎప్పుడైతే ఒక మాట ఆజ్ఞాపించాడో వెంటనే అది ఆమెను వదిలిపోయినంతే. దేవుని మాటకి దయ్యాలు గడగడ వణుకుతున్నాయి. ఒక మనిషిగా మనం భయపడుతున్నామండి? దేవుని మాటకు లోబడే విధేయత ఉందా? మనకి విశ్వాసం ఉందా? దీనత్వం ఉందా? మనం పరిశీలించుకోవాలి. ఒక మాట చెప్పి ముగిస్తాను. ప్రియులారా, మనము దేవుని మాట వినకపోతే, మన హృదయాన్ని కఠినం చేసుకుంటే, లేక వెంటనే లోబడకపోతే మన హృదయం కఠినం అయిపోతుంది. దేవుడు కూడా మనతో మాట్లాడటం మానేస్తాడు. ఇంకా తర్వాత దేవుని స్వరం మనం వినలేం. లోబడే వ్యక్తే దేవుని స్వరం వినగలుగుతాడు. విధేయత కలిగిన వ్యక్తే దేవుని స్వరాన్ని గుర్తించగలుగుతాడు. కాబట్టి దేవుని మాటకు లోబడండి, దేవుని చిత్తంలో జీవించండి, దేవుని కొరకు జీవించండి. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఇది నుంచి చాలా శ్రేష్టమైన విషయాలు మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రాలు. ఏ విషయాలైతే మీరు మాతో మాట్లాడారో వాటిని మేము నేర్చుకొని ఆ ప్రకారం విధేయత, దీనత్వము కలిగి
నమ్మకముగా ప్రార్థన చేయటకు మాకు కృపను దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియులందరినీ దర్శించండి ప్రభువా. ఎంతమంది ఏ అనారోగ్యముల చేత బాధింపబడుతున్నారో తండ్రి అయ్యా, నీ బిడ్డలు మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో అది ఎటువంటి వ్యాధి అయినా తొలగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. అయ్యా, నీ బిడ్డలను తాకండి, గుండెను ముట్టండి, లివర్ను ముట్టండి, ఊపిరితిత్తులు తాకండి ప్రభువా. నీ బిడ్డలని స్వస్థత పరచమని ప్రార్థన చేస్తున్నాను. క్యాన్సర్ గడ్డలు కరిగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుండి విడుదల పొందాలని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. బిడ్డలకున్న ప్రతి సమస్యలు తొలగిపోవాలి. శరీరంలో, అంతరంగములో తండ్రి అయ్యా, లోపల నరములు, ఎముకలు, మూలుగులు, నూతన శక్తి, నూతన బలము కలుగునుగా అని ప్రకటిస్తున్నాను. ఇప్పుడే ప్రభువా నీ బిడ్డలను తాకమని ప్రార్థన చేస్తున్నాను. స్వస్థత కలుగునుగా అని ప్రకటిస్తున్నాను. అది ఎటువంటి వ్యాధి బలహీనత అయినా ఈ శరీరమును విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో స్వస్థత కలుగునుగా అని ప్రకటిస్తున్నాను. తండ్రి బిడ్డలను తాకండి. గర్భఫలం లేని బిడ్డల గర్భఫలం దయచేయండి. మీరు ఆశీర్వదించండి పరిశుద్ధాత్మదేవ. బిడ్డలకు కావాల్సిన ప్రతి సహాయాన్ని దయచేయండి. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ దయచేయండి. అప్పుల సమస్యను విడిపించండి. ఆర్థిక ఇబ్బందులు తొలగించండి. బిడ్డల జీవితాలు అద్భుత కార్యాలు జరిగించండి ప్రభా. ఏ విషయాలైతే బిడ్డలు ప్రార్థిస్తున్నారో ప్రభా, అలాగే ఈ పరిచర్యకు ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో వారందరినీ దర్శించండి. మీ దీవెనను దయచేయండి. మీరే సహాయం చేసి బిడ్డలు దర్శించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, పట్టుదలతో ప్రార్థన చేయండి. మీ ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడు. దేవుడు మీకు తప్పక సహాయం చేస్తాడు. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా లేక డిడి ద్వారా లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకై మా అకౌంట్ నంబర్ 115894449296 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 00212232. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్ పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును. మీరు మాకు పంపించుటకై మా ఫోన్ నంబర్స్ 9346892569, మరి యొక్క నంబర్ 8886667676. అలాగే మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, డోర్ నంబర్ 59-3-444, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా ఫోన్ నంబర్స్ 8886667676, మరి యొక్క నంబర్ 7075159777.